హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్, మహాభారతం కానీ రామాయణం కానీ వీటిని పూర్తిగా బలంగా నమ్మే వ్యక్తి మీరు. అట్ ద సేమ్ టైం ఐ ఆల్సో బిలీవ్ ఇట్. బట్ సమ్ టైమ్ ఇది ఎట్లా అంటే పురాణాలు, ఇతిహాసాలు అంటే అది ఏదో జరిగింది స్టోరీ మాదిరే కన్సిడర్ చేస్తారు ఇప్పుడుకున్న జనరేషన్. అది పూర్తిగా హిస్టరీలా కన్సిడర్ చేయాలి అంటే కూడా వాదనలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్ అఫ్ కోర్స్ యాజ్ అన్ హిందూ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్స్ అవర్ హిస్టరీ అని చెప్పేసి యాజ్ అన్ హిందూ లాగానే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ నేను దాంట్లో ఎటువంటి డౌట్ లేకుండా. కానీ నాకు ఒక చిన్న డౌట్. మహాభారతంలో నుంచి మిగిలిపోయిన ఒక క్యారెక్టర్ అంటే హనుమంతులు చిరంజీవులే, అలానే చాలా మంది చిరంజీవులు ఉన్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద చిరంజీవి ఎవరు అంటే అశ్వత్థామ, శాపంతో ఉన్నవాడు. సో ఇప్పుడు ఇక్కడ అశ్వత్థామ నిజంగా బతికే ఉన్నాడా అనేది ఏదైనా ప్రూఫ్ ఉందంటారా ఇంతకీ? ఇప్పుడు చూడు ఫ్రెండ్, మనకి ఎలాగుందంటే ఇప్పుడు ఈ సైన్స్ వచ్చినప్పటి నుంచి ప్రతి దానికి ప్రూఫ్స్ అడగడం అనేది ప్యాషన్ అయిపోయింది. నీకు ప్రూఫ్ అంటే నువ్వు అశ్వత్థామ గురించి అడిగావు కదా, కంటే నీకు ప్రూఫ్ ఒకటి చెప్తాను. నీకు ఆంజనేయ స్వామిది ప్రూఫ్. మన ఇండియాస్కి సైన్స్ కావాలి, ఫారినర్స్కి దొరికింది ఏంటంటే మంత్రాలయం ఐడియా ఉంటుంది. మంత్రాలయం పక్కన పంచముఖ అని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం అక్కడ దిగి ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు పైన ఒక కొండలు కనిపిస్తుంది. ఒక విమానం ఆకారంలో ఉంటుంది. విమానం 100% దూరం నుంచి చూస్తే విమానం మాత్రం కనిపిస్తుంది. అది యాక్చువల్ అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి దానిపైన కూర్చొని మంత్రాలయంకి వెళ్ళేవాడు. మనకి ఇది ఎలాగంటే మూఢనమ్మకాలను మనం కొట్టేస్తాం. మనం ప్రతిసారి హైందత్వము తర్వాత సనాతన ధర్మం అంటాం చూడు, అన్నీ ఇక్కడ పనిచేస్తాయి. నువ్వు రాఘవేంద్ర స్వామి చెప్పావు కదా, ఇప్పటికీ భౌతికంగా ఉన్నాడు. జీవ సమాధి, ఆయన ప్రాణం వదిలిపోలే, జీవ సమాధి అయ్యాడు. ఆయన సమాధిలో బ్రతికే ఉన్నాడు, సమాధిలో ధ్యాన స్థితిలో ఉన్నాడు ఆయన తర్వాత మన వీర బ్రహ్మేంద్ర స్వామి, వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు. ఇవన్నీ ఎలాగంటే నేను ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికంలో ఉన్నాను. ఇప్పుడు ఏ రూట్ లో ఉన్న వాళ్ళు దాని గురించి తెలుసుకుంటూ ఉంటారు. మనం 25 సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మికంలో ఉన్నామంటే ప్రతి ఒక్కటి తెలుసుకుంటేనే మనం 10 మందికి చెప్పగలం. ఆ విధంగా రాఘవేంద్ర స్వామి ఇప్పటికీ ధ్యాన స్థితిలో ఉన్నాడు, జీవ సమాధి అని. ఆ విధంగా మనము పంచముఖ గురించి మాట్లాడుకున్నాం కదా, పంచముఖి ఆంజనేయ స్వామి. అక్కడ ఒక అమెరికన్ ఆయన ఫోటో తీస్తూ ఉన్నాడు. ఫోటో తీసేటప్పుడు ఆంజనేయ స్వామి దానిపైన వెళ్ళేది క్లియర్ కట్ గా ఫ్రేమ్ పడింది. దాన్ని మీరు లోపల టెంపుల్కి వెళ్ళేటప్పుడు చూస్తే ఆ ఫోటో కడిగించి పెట్టారు అక్కడ. మీరు చూడొచ్చు ఈసారికి వెళ్తే కూడా. ఈసారి వెళ్ళినప్పుడు చూస్తారు పంచముఖ ఆంజనేయ స్వామి అనేది క్లియర్ గా ఒక ఫారిన్ వచ్చి ఫోటో తీసి ఆయన మామూలు క్యాజువల్ గా ఫోటో తీస్తుంటే ఆ రూపం కనిపించింది అనమాట. ఆయనకి తెలియదు కదా ఆంజనేయ స్వామి. అడిగించినప్పుడు ఈడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి అని చెప్పాడు. దాన్ని బయటికి వెళ్ళి తీసుకుంటే విమానం షేప్ లో ఒక కొండ ఉంది. ఆ కొండ పైన కూర్చొని ఆయన మంత్రాలయంకి వెళ్ళి ధ్యానం చేసుకుని వచ్చేటాడు ప్రతిరోజు. ఆ కొండ ఇప్పటికి అలాగే ఉంది అక్కడ. మీరు పంచముఖి వెళ్ళే దర్శనానికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లో ఉంటుంది, ఫోటో ఉంటుంది, మీరు చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు నువ్వు అశ్వత్థామ గురించి మాట్లాడావు. అశ్వత్థామ గురించి మాట్లాడితే ప్రతి ఒక్క దానికి వాళ్ళు చిరంజీవులకి ఎందుకున్నారు, అన్నిట్లో కన్నా కర్మ అనుభవించేది అశ్వత్థామ ఒక్కడే. ఆంజనేయ స్వామి చిరంజీవిగా ఉన్నాడు. మొత్తం 7 మంది చిరంజీవులు. మనకి టైం లేదు కాబట్టి ఆ 7 మంది చిరంజీవుల గురించి ఇంకొక వీడియో చేద్దాం. కానీ ఈ 7 మందిలో శాపం వచ్చేసి అశ్వత్థామకు ఒకటే. ఆయన అశ్వత్థామ ఎవరంటే మనకి పాండవులకు కౌరవులకు గురువు, ద్రోణాచార్యుల కుమారుడే అశ్వత్థామ. ఈయనకి ఎంతసేపు ఉన్నా శ్రీకృష్ణునికి ఆపోజిట్ గా నిలబడి యుద్ధం చేయాలనేది బలమైన ఇంటెన్షన్. పాండవులకి అగ్నెస్ట్ గా ఉంటాడు. వీళ్ళు ఎంత చెప్పినా వినడు ఆయన. ద్రోణాచార్యులు చెప్పినా వినడు, ఎవరు చెప్పినా వినడు. మీరు కలికి మూవీ చూశారు కదా, దాంట్లో అశ్వత్థామ చూపిస్తారు కానీ ఆయన కూడా చూడండి ఒక వ్యాధితో బాధపడుతున్నట్టు ఆయన ముఖం ఎవరు చూడుకోకుండా గుడ్డ కట్టుకొని ఉంటాడు. దానికి కారణం ఏంటంటే ఆ వంశంలో ఎవరు ఉండకూడదని అభిమాని భార్య గర్భవతి ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే అశ్వత్థామ విల్లుతో ఆమె గర్భాన్ని కొడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి శాపం ఇస్తాడు. ఆయన నీవు గర్భంలో ఉన్న శిశువునే చంపాలనుకున్నావు, కలియుగం అంతమయ్యేంత వరకు, నేను కలికి రూపంలో వచ్చేంత వరకు నువ్వు ఈ వింత వ్యాధితో రక్తం కారుకుంటూ బాధపడుతూనే ఉండాలని శాపం ఇస్తాడు. అదే ఒకటి. ఇప్పుడు కార్టూన్ రూపంలో కూడా కొన్ని వస్తున్నాయి. వీళ్ళన్నీ అశ్వత్థాముని హీరోగా చేసి చూపిస్తున్నారు, కానీ అది ఆయనకి శాపం. అది ఆ కర్మ అనుభవించి తీరాలి కాబట్టి కలియుగం అంతవరకు ఆయన ఉంటాడు. ఇప్పుడు ఎలాగుందంటే ప్రవీణ్, చరిత్రను ఈ సినిమాల రూపంలో కావచ్చు, కార్టూన్ రూపంలో కానీ వక్రీకరించి చూపించినప్పుడు మనిషికి చాలా బాధ అవుతుంది. ఎందుకంటే అసలైన సత్యం ఒకటి, బయట ప్రపంచానికి చూపించేది ఒకటి. 7 మంది చిరంజీవులు ఈయన ఇంకా బతికున్నాడు. నీవు కలికి మూవీలో కూడా అశ్వత్థామ చూపించినాడంటే ఆ డైరెక్ట్ కూడా క్లారిటీ ఉంటుంది.
అంటే అట్లా కదా సార్, ఇవి ఫ్రిక్షనల్ క్యారెక్టర్ కింద ఇప్పుడు మీరు సినిమా చూసినట్లయితే ఈ దాని కిందకి వేస్తారు. అశ్వత్థామ బతికే ఉన్నాడని హిస్టరీలో మనకు ప్రూఫ్ ఎక్కడన్నా నేను అదే చెప్తున్నా హిస్టరీలో ప్రూఫ్ చెప్తున్నా నీకు. ఇప్పుడు నువ్వు పృథ్వీ చౌహాన్ అని పేరు విన్నావా? ఎస్ సార్, విన్నాను. విన్నావు కదా. ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు పొలిటికల్ వీళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే మంత్రి వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళకి ఊకే వాళ్ళ యొక్క పేరుకు అధికారం ఉంటుంది. కానీ అప్పట్లో ఒక వ్యక్తి రాజు కావాలంటే వాళ్ళకి అన్ని వీటిల్లో గ్రిప్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, పట్టు ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో పట్టు ఉంటుంది. ఈ పృథ్వీ చౌహాన్కి వచ్చేసి ఈయన ఆయుర్వేదిక్ దాంట్లో మంచి పట్టు ఉందన్నమాట. ఎటువంటి జబ్బునైనా నయం చేయగలే గ్రిప్ ఆయనకు ఉండేది. ఓకే, ఆయుర్వేదిక్ బేస్ పైన ఆయన ఒకసారి వెళ్తూ ఉంటే ఆయనకు ఒక భారీ ఆకారమైనటువంటి ఒక రూపం కనిపిస్తుంటది. అంతా అతను ఒంటి పైన అంతా నుదుటి పైన అంతా రక్తం కారుతూ ఉంటుంది. ఈయన పృథ్వీ చౌహాన్ వెళ్ళి అక్కడ అడుగుతాడు, నీకు ఈ రక్తం కారుతూ ఉంది కదా, నాకు ఆయుర్వేదికం నాకు అన్ని మొత్తం తెలుసు, నీకు నేను దీనికి ట్రీట్మెంట్ ఇస్తాను, నేను జబ్బు నయం అయిపోతుంది అంటే, ఈ జబ్బు నయం అవ్వదులే అని చెప్తాడు ఆయన. సర్లే నేను ఒకసారి ట్రై చేస్తానంటే ఈయన ట్రై చేస్తే బట్ ఈయన ఎన్ని రకాల మూలికలు ఎన్ని ఇచ్చినా కూడా జబ్బు నయం అవ్వదు, ఆ బ్లీడింగ్ కారుతూనే ఉంటుంది. అప్పుడు పృథ్వీ చౌహాన్కి తెలుస్తుంది. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంటాడు వెనక తిరిగి, నీవు అశ్వత్థామని అని అడుగుతాడు. అప్పుడు ఈయన చెప్తాడు, నేను అశ్వత్థామని అని చెబుతాడు. మీరు ఎక్కడైనా హిస్టరీలో కానీ సోషల్ మీడియాలో కొడితే ఇది పర్టికులర్గా తెలుస్తుంది. చాలామంది కూడా ఇప్పుడు హిమాలయాల్లో వీళ్ళందరికీ మన హైందవ తత్వము తర్వాత ఈ సనాతన ధర్మానికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ దొరుకుతున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే హిమాలయాల్లో మైనస్ టెంపరేచర్ ఉంటుంది. రీసెంట్ ఒక వీడియో చూశాను. అసలు మనం అక్కడికి వెళ్ళాలంటే కొన్ని జర్కిన్లు అన్ని వేసుకుని వెళ్తాము, గ్లౌజులు వేసుకుని అన్నిటికీ సెక్యూర్ చేసుకుని వెళ్తాం మన బాడీకి. అక్కడ ఒక ముని అట్లా హిమాలయాల్లో మంచి కొండల పైన ఎటువంటి వస్త్రాలు లేకోకుండా ధ్యాన స్థితిలో కూర్చున్నాడు. మొత్తం ఆయన బాడీ అంతా మంచుతో కప్పబడింది. మళ్ళీ ఆయన ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు, ఆయన ఏం నేర్చుకున్నాడు? దీనికి అంతటికి బేస్ ఎక్కడంటే సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ప్రతి ఒక్క దానికి ఒక అంటే మనిషి ఏ దాన్ని నేర్చుకోవాలని కూడా మన దగ్గర ఒక మూలం అనేది ఉంటుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన నాలెడ్జ్ బేస్ అనేది ఎగ్జిస్టింగ్ ఉంది. నువ్వు హిమాలయాలో కూడా చూడండి, అందరూ హిమాలయాల వరకు వెళ్తారు. కైలాస పర్వతం వరకు ఇప్పటి వరకు ఎవరు వెళ్ళాల, తెలుసా నీకు విషయం? హిమాలయాల్లో ప్రతి ఒక్కరు చాలా ఎత్తుకు వెళ్ళారు, కానీ కైలాస శిఖరం ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ పోయేటప్పుడు ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి ఎవరు తట్టుకోవట్లేదు. 15 seconds లో గోల్డ్ పెరిగిపోవడము, వీళ్ళు బ్లడ్ సర్కిల్ ఆగిపోవడము, వెంట్రుకలు పెరిగిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఒక ఫారిన్ ఆయన ఎవరో ఒక ఆయన రాశాడు, ఆయన బుక్ లో రాశాడు, ఇది మీరు కైలాస శిఖరం ఆయన పేరు ఏదో ఉంది ఫ్రెండ్, నువ్వు కొడితే వస్తుంది, గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయన పేరు వస్తుంది. ఆయన రాశాడు. నేను లైవ్ లో చూశాను, అక్కడికి వెళ్ళాను, జస్ట్ అక్కడికి వెళ్ళాను, థాట్ వచ్చేలోపు నా గోల్డ్ పెరిగిపోయి నాకు అంత బాడీలో చేంజెస్ వచ్చేలోపు రిటర్న్ వచ్చాయన్నాడు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మన భారతదేశం అనేది ప్రపంచ దేశాలకు ఆది గురువు లాంటిది అనేది. మూలం ప్రవీణ్, ఈ మూలం పట్టుకుంటే మనిషి ఎంతటి మిరాకిల్స్ అనేది చేయగలడు, అంతటి పవర్ ఉంది. దానికే అశ్వత్థామ అనే ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఆ కలికి రూపంలో వచ్చినప్పుడు అశ్వత్థామకు విముక్తి ఉంటుంది. ఈ రోగం ఏదైతే ఉందో ఈ రోగం నుంచి అప్పుడు ఆయనకు విముక్తి ఇవ్వండి. అశ్వత్థామ హిస్టరీ అది, హైందవ తత్వం సనాతన ధర్మం యొక్క హిస్టరీ ఇది పరంగా. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా షేర్ చేయాలనుకుంటే మీరు మొహమాటంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.